హలో ఎవ్రీవన్. ఈరోజు మార్నింగ్ నుంచి బ్లాగ్ షూట్ చేసుకుందామని అనుకుంటున్నామని అసలు ఆఫీస్ టైం వల్ల దొరకట్లేదు. సో మృదుల బ్లాగ్లోకి రానికి టైం పడుతుంది, అందుకే ఇంట్రో నాతో స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు బ్లాగ్ ఏంటంటే నార్మల్గా మా ఆఫీస్ వర్క్ అయిపోయాక మేము ఏం చేస్తాము, లాగ్ ఆఫ్ అయిపోయాక ఎలా ఉంటుంది మా రొటీన్ డైలీ, ఎప్పుడు లాగౌట్ చేస్తాం, జస్ట్ అట్లా షేర్ చేసుకుందాం కొన్ని యాక్టివిటీస్ అని. వీఆర్ షూటింగ్ నౌ ఫర్ టుడే. హాయ్ గాయ్స్, ఐ థింక్ ఇంట్రో నేను చెప్పలేదు, వేరే వాళ్ళు చెప్పారు అనుకుంటా. వేరే వాళ్ళు పక్కింటోళ్ళు. ఓకే, ఐ థింక్ మీకు ఈ కాన్సెప్ట్ అర్థమైపోయి ఉంటుంది. ఇవాళ మా నైట్ రొటీన్ చూపిస్తాము, లాగ్ ఆఫ్ అయిపోయాక ఏమేమి చేస్తాము ఏంటి అనేసి. మేము ఇప్పుడే లాగ్ ఆఫ్ అయ్యాము, అరౌండ్ 9:45 అవుతుంది నైట్. జస్ట్ నో లాగ్ ఆఫ్ అయ్యాము. ఇంకా ఆ తర్వాత ఏమేమి ఉన్నాయి, కిచెన్ వర్క్స్ ఏం చేస్తాము, తర్వాత ఎలాగా అని. టుమారో మార్నింగ్కి మళ్ళీ బ్రేక్ఫాస్ట్ లంచ్కి అంతా ప్రిపేర్ చేసుకోవాలా, అండ్ కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలా. మార్నింగ్ నుంచి కుక్ చేసుకుంటాం కాబట్టి మాకు టైం దొరికేది ఓన్లీ నైటే. అండ్ ఓపెన్ చేస్తాను, నెక్స్ట్ చెప్తా. ఫస్ట్ క్లీనింగ్ కంప్లీట్ చేద్దాము. క్లీనింగ్ కంప్లీట్ చేశాక నేను కొన్ని క్యూట్ స్టఫ్ ఆర్డర్ పెట్టాను అనమాట అమెజాన్లోంచి. ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్, అంటే ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అంటే ఫ్రిడ్జ్కి పెట్టేది కాకోకుండా హోల్డర్స్ లాగా ఉంటుంది, ప్లస్ మ్యాగ్నెట్స్ అనమాట. చూపిస్తాను నెక్స్ట్. ఫస్ట్ అయితే నేను కిచెన్ మొత్తం క్లీన్ చేసేసి మార్నింగ్కి కావాల్సినవన్నీ సోక్ చేసి, నేను ఫ్యూ ఐటమ్స్ సోక్ చేస్తాను అనమాట మార్నింగ్ కోసం. లైక్ ఆల్మండ్స్ కానీ కొన్ని మేతి వాటర్కి ఇవన్నీ సోక్ చేసి పెట్టుకుంటా. అండ్ కర్డ్ ఇప్పుడే తోడేంటి వేసేస్తాను అనమాట. రోజు ఎవ్రీడే నైట్ తోడేంటి వేసేస్తాం. ఇవన్నీ చేసేసి ఓకే మా మమ్మీ నైట్ వేస్తుంది, ఒక్కోసారి పొద్దున్న కూడా వేస్తుంది. పొద్దున్నే 4కి లేస్తారు కదా వాళ్ళు, ఒక్కోసారి మార్నింగ్ 7కి వేస్తుంది. 7కి వేస్తే ఆఫ్టర్నూన్కి పేరుతుంది అన్నట్లు అలా వేస్తుంది. సరిపోదు, సో నైట్ టైం వేస్తేనే బెటర్. ఇంకా నేను కొంచెం కిచెన్ వర్క్ స్టార్ట్ చేసేసి క్లీనింగ్ మహర్షికి పాస్ చేస్తాను, తను పట్టుకుంటాడు, నేను క్లీన్ చేస్తా మాట్లాడతాను అనమాట. హోల్డ్. నేను ఎవ్రీడే నైట్ కిచెన్ ఎంత వర్క్ ఉన్నా కానీ అట్లీస్ట్ అది 10 అయినా 10:30 అయినా కిచెన్ మొత్తం క్లీన్ చేస్తే పడుకుంటాను. ఇక చాలా రేర్ కేస్ అనమాట, ఒకవేళ హెల్త్ బాగాలేకపోయినా మాకు ఇంకా అస్సలు అవ్వకపోయినా అప్పుడు క్లీన్ చేయను, కానీ అట్లీస్ట్ స్టవ్ గ్రానైట్ మొత్తం నైట్ అయితే క్లీన్ చేస్తే పడుకుంటాను. ఎందుకంటే మెయిన్ ఇదే మంచిగా ఉండాలా. ఆన్ డైలీ బేసిస్ మనం చాలా యూస్ చేస్తుంటాం గ్రానైట్ అండ్ స్టవ్ని. ఇవి మంచిగా లేకపోతే మొత్తం కిచెన్ అంతా పాడవుతుంది. అండ్ అసలే కొత్త ఇల్లు కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉంటాను. జస్ట్ ఒక 10 minutes పడుకుంటుంది. అండ్ ఇలాగ చేస్తున్నప్పుడు ఏంటి అంటే హైజీన్గా కూడా ఉంటాము. ఎందుకు ఇందులో పాలేసి పెట్టలేదా నువ్వు? అయిపోయినాయా? అప్పటికి, అందుకే జస్ట్ సోక్ చేసిన. నేను పెడదాం అనేసి పెట్టినా. జస్ట్ 5 minutes అంతే, కౌంటర్ టాప్ అయిపోయింది. నెక్స్ట్ ఇది క్లీన్ చేసేసి ఇంకా ఆ తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్స్ ఏముంటాయో చెప్తాను. నేను అయితే టిష్యూ పేపర్స్ అన్నా లేకపోతే బీకో వాళ్ళది ఇదన్నా యూజ్ చేస్తాను. ఈ టూలో ఏదో ఒకటి యూజ్ చేస్తాను క్లీనింగ్కి. జస్ట్ అంతే, వాటర్ స్ప్రే చేసేసి ఇలా మొత్తం క్లీన్ చేసేసి మొత్తం వచ్చేస్తుంది నీట్గా. ఇవాళ మార్నింగ్ మేము మా బ్రేక్ఫాస్ట్ వచ్చి దోశ అయింది. అండ్ ఆఫ్టర్నూన్ వీ హ్యాడ్ బీన్స్ విత్ ఆలూ ఫ్రై అండ్ ఒక 2 బాయిల్డ్ ఎగ్స్, నెక్స్ట్ కొన్ని పికిల్స్ సైడ్స్, ఇలా అనమాట. మాకు ఈ మధ్య అయితే ఎందుకో సమ్మర్లో నాకు ఈ సైడ్స్ ఎక్కువ తినబుద్ధి అవుతుంది. మీకు కూడా అలానే అనిపిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి, బాగా సైడ్స్ తింటారండి. నేను నార్మల్గా ఎక్కువ సైడ్స్ తినను, అంటే లేకపోయినా నడుస్తుంది, కానీ నాకు కర్రీస్ అట్లీస్ట్ 1-2 ఉంటే నడుస్తుంది సైడ్స్ లేకపోయినా. కానీ ఈ మధ్య ఎందుకో బాగా సైడ్స్ ఎక్కువ అలవాటైంది. తెలంగాణ స్నాక్స్ బాగా అలవాటై, సైడ్స్ అలవాటై, తెలంగాణ స్నాక్స్ అయితే బాగా అలవాటైనాయి. సో ఎవ్రీడే ఫుడ్లోకి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి ఏదో ఒక సైడ్స్ ఉంటేనే పోతా ఉంది, లేకపోతే కష్టం అవుతుంది. కమింగ్ టు మై మింత్రా ఆర్డర్. నేను మొన్న మీకు గుర్తుంటే ఇది నేను ఇంకా ఇన్స్టాలో పెట్టాను అనమాట. నాకు తెలియదు యూట్యూబ్లో ఎంతమందికి తెలుసో లేదు. మేము ఒక కెఫేకి వెళ్ళినాం మొన్న వీకెండ్, ఎక్స్ప్లోర్ చేయాలా, 30K వచ్చాయనేసి ఒక కెఫేకి వెళ్ళాము. నేను ఇన్స్టాగ్రామ్లో 30K ఫాలోవర్స్ వచ్చారనేసి ఒక కెఫేకి వెళ్ళాం అనమాట సెలబ్రేట్ చేసుకోవడానికి. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక ఫోటో బూత్ ఉండింది. ఆ ఫోటో బూత్లో ఈ పిక్చర్స్ దిగాము ఇలాగా. ఇవి నేను ఫ్రిడ్జ్కి పెడదాము అనేసి తీసుకొని వచ్చాను దిగి. ఇప్పుడు ఇవి ఉన్నాయి, కానీ దీనికి పెట్టడానికి నేను కొన్ని
క్యూట్ మ్యాగ్నెట్స్ ఇవి ఇలాగా పెడితే ఉండవు అనమాట. సో దీనికి ఫ్రిడ్జ్కి పైన కింద పెట్టి పెడదామనేసి కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఆర్డర్ చేస్తాను. ఇవి క్యూట్, చాలా బాగున్నాయి. నేను చాలా వెతికి ఇవి ఆర్డర్ చేస్తాను అనమాట ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్. అది షో యూ. అవి రానీకు జస్ట్ క్యూట్ కొన్ని ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ అయితే ఆర్డర్ చేస్తాను. యూ కెన్ సీ చాలా క్యూట్ ఉంటుంది ఇవన్నీ. ఇదంతా డిజైన్ ఉంది, దాని వెనకాల చిన్నగా మ్యాగ్నెట్ వచ్చిందనమాట. సో ఎక్కడ పెట్టుకున్నా కానీ క్యూట్గా అనిపిస్తుంది. సో అందుకే ఇంకా ఈ ఫొటోస్కి బాగా సెట్ అవుతాయి అనేసి ఇవి చూస్తానే నచ్చినాయి. ఇది పెడతాను ఇప్పుడు. ఇప్పుడు నేను ఇది ఫ్రిడ్జ్కి పెడతాను. ఒకటి చెప్తా ఎలా పెడతాను. గ్లాస్ కాబట్టి ముందర పెట్టడానికి లేదు నాకు. ఏమున్నా కానీ సైడ్కే పెట్టుకోవాలా ఇలాగా. సో ఇంకా మొత్తం అంతా సైడ్కే పెడుతున్నా. ఇవి ఆల్రెడీ మ్యాగ్నెట్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ ఈ ఫ్లవర్ తీసుకొని దీని వెనకాల మ్యాగ్నెట్ ఉంటుంది కదా. సో ఈ ఫోటోకి దీనికి సరిపోయేలాగా ఇలాగ హాఫ్ ఆఫ్ పెట్టుకోవాలా. అది అలా స్టిక్ చేస్తున్నట్లు. ఇంకా పైన పెట్టలేదు కదా, అది అలా పడిపోతుంది. పైన పెడతా ఇలాగా అంతే. జస్ట్ పైన కింద మంచిగా స్టిక్ అయి ఉంటుంది అనమాట. యూ కెన్ సీ ఇలా క్యూట్గా ఉంటుంది కదా. ఇలా క్యూట్ స్టఫ్ అంటే ఇష్టం. మామూలుగా మ్యాగ్నెట్స్ పెట్టినా కానీ మంచిగా అనిపించవు. ఇవైతే ఈ వైప్కి సెట్ అవుతాయి మంచిగా ఫోటోకి అనేసి ఇలా పెట్టాను. చాలా బాగా నచ్చినాయి ఇవి. అరుణకి 10 ఏమో వచ్చాయి. 300 రూపీస్ పడింది. నాకు లింక్ కావాలంటే నేను వీడియోలో ట్యాగ్ చేసింటే ఎవరైనా కావాలంటే చూడండి. అండ్ ఇంకొక ఫోటో కూడా ఉంది. మాకు ఎక్కడ పెట్టాలో అర్థం కాలేదు. ఇక్కడ చిమ్నీ పైన పెడదాం అనుకుంటున్నా. ఇప్పుడు టైం బీయింగ్ నేను ఎక్కడ పెట్టినా కానీ మ్యాగ్నెట్స్ స్టిక్ అవ్వట్లేదు. ఇంకా ఆల్రెడీ ఫ్రిడ్జ్ కోట్ పెట్టినా, ఇక్కడ ఖాళీగా ఉండడం ఎందుకు అనేసి చిమ్నీకి ఒకటి పెడుతున్నా. ప్రస్తుతానికి అయితే పెడుతున్నా. మళ్ళీ ఏదైనా మంచి బెటర్ ప్లేస్ కనిపిస్తే మార్చేస్తా. బట్ ఇది కూడా నాకు మంచిగా క్యూట్గా అనిపించింది. క్రాస్గా పెట్టలేం కదా. పెట్టలేదా? ఏమో ఫ్లవర్ పెట్టినా, ఇక్కడ చిమ్నీకి ఇట్లా హ్యాండ్స్ పెడితే బాగుంటుంది అనేసి ఇలా పెట్టినా. ఇప్పుడే మొత్తం ఇంకా సర్దేసి అన్నీ అయిపోయినాక, అంతా అయిపోయాక ఈవినింగ్ వాక్ వస్తాను అనమాట. డైలీ నైట్ మేము పడుకునే కన్నా ఒక హాఫ్ అన్ అవర్ ముందు, 45 మినిట్స్ ముందు ఇలా వాక్ వస్తాము. ఇంకా పనులన్నీ చేసి పెట్టేసుకొని కొంచెం మంచిగా ఫ్రెష్ ఎయిర్కి ఇలా వస్తాము. బాగా నిద్ర వస్తుంది. ఎందుకంటే మార్నింగ్ నుంచి స్క్రీన్సే చూసి ఉంటాము. తలనొప్పులు ఉంటాయి, కళ్ళు చాలా డ్రై అయిపోయి ఉంటాయి. సో ఇదంతా కొంచెం మంచిగా గాలికి వచ్చేసి ప్రశాంతంగా కూర్చుంటే కొంచెం స్ట్రెస్ తగ్గి మంచిగా నిద్ర వస్తుంది అనమాట. స్ట్రెస్ అంటే మనం స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా డిజిటల్గా చూడడం కూడా ఒక స్ట్రెస్సే అనమాట. కళ్ళకైనా బ్రెయిన్కైనా ఏదైనా. సో ఇలా ఎయిర్కి అంతా వచ్చినప్పుడు కొంచెం స్లో డౌన్ అవుతుంది. దానికోసం రావాలి. మాకెప్పుడు ఒక స్పాట్ ఉంటుంది అనమాట వాక్ చేయడానికి. నైట్ అయితే అక్కడికి వెళ్ళి కూర్చుంటాము. ఒక 2 రౌండ్లు వేసేసి ఇక ప్రశాంతంగా ఒక 30 మినిట్స్ కూర్చొని మార్నింగ్ నుంచి ఏం జరిగింది అంతా మాట్లాడుకుంటాము. ఇవాళ ఏం జరిగింది, ఎప్పుడు మాట్లాడారు, వీడియో రోల్ అవుతుంది. ప్లీజ్ ఇదంతా ఎడిటింగ్లో పోవాలి. ఇప్పుడే చెప్తున్నా నేను. మాకు ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడే కూర్చొని వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకుంటాము. మార్నింగ్ నుంచి ఏం జరిగింది ఏంటి, మళ్ళీ ఇక రేపు ఎలా ఉంటుంది, ఈ వీక్ అంతా ఏం ప్లాన్ చేసుకోవాలా, వీకెండ్స్ ప్లాన్స్ ఏంది, ఇవన్నీ డిస్కస్ చేస్తాము. ఐ థింక్ నేను మామూలుగా మేము ఫోన్లోనే షూట్ చేసుకుంటాం. డీజే ఆస్మో పట్టుకొని ఫస్ట్ టైం షూట్ చేస్తుంటే నాకు కమ్యూనిటీలో అంతా కొంచెం వింతగానే చూస్తున్నారు. ఇంకా అలవాటు కాలేదు కాబట్టి. దట్స్ ఇట్. వీ హ్యావ్ రీచ్డ్ అవర్ స్పాట్. బ్యాక్ సైడ్ ఆఫ్ కమ్యూనిటీ అనమాట. ప్లే ఏరియా. ఓ యూ కెన్ సీ. జూమ్ చేస్తాను, కొంచెం కనిపిస్తుందేమో చూడండి. బట్ ఐ డోంట్ థింక్ సో. కెనాట్ సీ. అక్కడ పైన ఇది మూన్. ఈ కమ్యూనిటీలో 2 చెట్లు ఉన్నాయి నాకు ఇష్టమైన చెట్లు. ఇలా పెద్ద చెట్లు. ఇక్కడే వచ్చి కూర్చుంటా నైట్ అయినా. ఇంకొక చెట్టు ముందర ఉందన్నమాట, వెళ్ళేటప్పుడు చూపిస్తాను. అది ఇది ఇక వచ్చాము.
లైటింగ్ కోసం అనేసి ఇక్కడ కూర్చున్నాం గాయస్. కెమెరా చెట్టు దగ్గర కూర్చుందామంటే వద్దనుకున్నాము, ఇంక ఇక్కడ కూర్చుంటున్నాం. ఆల్మోస్ట్ మేము కమ్యూనిటీ అంతా ఒక రౌండ్ వేస్తేనే 12 minutes పడుతుంది. సో 2 rounds ఈజ్ ఎనఫ్. నైట్ టైం ఎట్లా పడుకోవాలి కాబట్టి ఇప్పుడు ఎక్కువ స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇవాళ అయితే చాలా హెక్టిక్ అంటే హెక్టిక్ కాదు, కొంచెం ఈవినింగ్ వర్క్ ఎక్కువ ఉండింది. ఎక్కువ ఈవినింగ్ కూడా ఇవాళ వాక్ చేసే కాయలేదు, జస్ట్ బయటికి వెళ్ళి ఒక కాఫీ తాగొచ్చాము. మహర్షి హెడేక్ అంటుంటే నాకు హెడేక్ కాదు, నాకు కాఫీ తాగితే ఒక తృప్తి. నాకు హెడేక్ ఏముండదు. మరి ఎందుకు తాగినావు? అట్లా ఒక సాటిస్ఫాక్షన్. కాఫీ తాగితే ఒక మంచి డోపమైన్, దాన్నే హెడేక్ అంటారు. అది హెడేక్ కాదు, అదొక సాటిస్ఫాక్షన్ హెడేక్. యూట్యూబ్లో వీడియోలు చూస్తాడు స్లిమ్ జెల్, అది చూస్తే ఎట్లా సాటిస్ఫాక్షన్ వస్తుంది, అట్లా కాఫీ తాగితే నాకు సాటిస్ఫాక్షన్. అది మళ్ళీ బెంగళూరులో ఈ వెదర్ కాఫీ తాగకపోతే ఎట్లా, ఫిల్టర్ కాఫీ. నాకు అట్లా ఏం లేదు, నాకు కాఫీ తాగితేనే ఇట్లా సాటిస్ఫాక్షన్స్ అవేం లేదు, మనకి నార్మల్గా ఉన్నా ఓకే. వీగన్ మిల్క్, కోకోనట్ మిల్క్ మనకు అవే సాటిస్ఫాక్షన్ ఇస్తాయి. నాకు ఇక్కడ ఇంత పాలేసి ఇంత చక్కెర వేస్తే నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అది. అలా ఒక వీడియో షూట్ చేసుకున్నాము అంటే జస్ట్ మధ్యాహ్నం ఏమో పెద్ద టైం కుదరలేదు, లంచ్ బ్రేక్లో షూట్ చేసుకున్నాం అది కూడా. ఇక మాకు ఇప్పుడు అరౌండ్ ఇప్పుడు నాకు టైం ఎంత అనుకోండి 10:30 అవుతుంది. మేము వర్క్ అయిపోయినాక అందరూ అడుగుతుంటారు మీకు టైం ఎట్లా వస్తుంది, ఎట్లా మేనేజ్ చేస్తుంది. టైం ఎవరికి రాదు, అందరికీ ఐటీ జాబ్స్ అన్నాక అందరికీ హెక్టిక్కే ఉంటుంది. కానీ ఇక మనం టైం తీసుకొని చేసుకోవాలన్నమాట. మాకు నేను ఇవాళ 9:45కి లాగౌట్ చేసింటే 9:45 నుంచి ఇక స్ట్రైట్ కిచెన్కి వెళ్ళిపోయి మొత్తం క్లీన్ చేసి సెట్ చేసేసరికి 10:15 అయింది. 1/2 hour పట్టింది అదంతా. అది అయిపోయాక ఇప్పుడే 10:15 కిందికి దిగా 10:30 అవుతుంది. వచ్చి 15 minutes అయింది, ఇంకో 15 minutes కూర్చొని వెళ్ళిపోతాం. సో 11కి ఇంకా వెళ్ళిపోతానే స్ట్రైట్ అవే పడుకోవడమే. 11కి అంతా పడుకునేస్తాం. అంతకు మించి అయితే మేము ఎక్కువ మేల్కోము, మ్యాక్స్ 11 అంతే, అంతకు మించి అవ్వదు. సో ఇట్లా దొరికిన 1/2 hour 1 hour టైంలోనే కంటెంట్ క్రియేషన్ చేసుకొని మాకు కావాల్సిన వీడియోస్ తీసుకొని ఇంకా రేపు ఇంకొక 1/2 hour దొరికితే అలా ఎడిటింగ్ చేసుకొని ఇలా చేసుకుంటూ వస్తున్నాం. ఐ డోంట్ నో ఇది ఎన్ని రోజులు అవుతుంది అనేసి, బట్ నేను బ్రేక్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చేస్తున్నా. ఆల్మోస్ట్ మనం పోస్ట్ చేయబట్టి ఇప్పుడు 80 weeks అయిందా? మొన్ననే నోటిఫికేషన్ వచ్చింది 76 weeks కన్సిస్టెంట్ పోస్టింగ్. ఇన్స్టాగ్రామ్ అనుకోండి, యూట్యూబ్ అయితే అన్ని వీక్స్ లేదు, అంటే చాలా లేట్గా స్టార్ట్ చేసాము మేము. ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేసి 1 year అయింది, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసి 6 months అయింది. సెప్టెంబర్లో అట్లా స్టార్ట్ చేసాము. అక్టోబర్ కనుకున్న బర్త్డేకి ఏమో, నా బర్త్డేకి స్టార్ట్ చేసాము. సో అలాగనమాట, ఇట్లా నడుస్తూ ఉంది ఇప్పుడు. ఐ డోంట్ నో ఇది ఎలా అవుతుంది ఏంటి అనేసి. బట్ నా హెడ్ మొత్తం కట్ చేస్తున్నావురా నువ్వు, దానికి నేను తీసుకుంటా. హెడ్ మొత్తం కట్ చేస్తున్నావు. ఎట్లా ఆయనకైతే కావాలైతే ఇట్లా మంచిగా పట్టుకుంటాడు, నాకైతే ఇష్టం వచ్చినట్ల ఎట్లా ఇష్టం వస్తే అట్లా ఇట్లా 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 ఏందిరా. అసలు నేను కూడా కనపడాలి కదా, ఫస్ట్ నువ్వే కనపడాలా మొత్తము. ఎట్లున్నా చూస్తారని ఎట్లా పడితే అట్లా ఉండలేను కదా, మంచిగా ఉండాలి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రేపు పెద్ద మూవీ కూడా ఉంది, చూసామన్నమాట. ప్రీమియర్కి వెళ్దామా ఏంటి అనేసి, రేపే ఉంది కాబట్టి. ఈరోజు ప్రీమియర్, రేపు రిలీజ్. ఇవాళ చూస్తే మనకు టికెట్స్ లేవు, అన్నీ బుక్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఉన్నా కానీ ఏదో ఫస్ట్ రోలో చాలా కింద 1 or 2 seats ఉన్నాయి, అందులో ఆ సీట్కి మళ్ళీ 600-800 పెట్టే అంత వర్త్ ఏం కాదనిపించి రేపు వెళ్దాంలే అనుకున్నాం. ప్రీమియర్ కొంచెం కాస్ట్లీ ఉంటుంది, సో ఇది ఎంతో కంపల్సరీ అనే మూవీ అయితే తప్పితే ప్రీమియర్కి వెళ్ళాము. ఇంకా నార్మల్ మిగతా మూవీస్ అన్నీ, ఏ మూవీస్ అయినా మేము మ్యాక్స్ ఫస్ట్ డేనే వెళ్తాం అనమాట. ఫస్ట్ డే అయితే కంపల్సరీ చూడాలి. ఇద్దరము అట్లాంటి వాళ్ళమే, నాకు ఫస్ట్ డే కావాలి, మహర్షికి ఫస్ట్ డే కావాలి. అది ఎందుకో మాకు అన్నిట్లోనూ అట్లా కొంచెం వైబ్ అనేది సిమిలర్గా ఉంటుంది అనమాట. ఏమంటావు గొప్ప? చిట్కెలు అన్నట్లు. చూడాలి రేపు ఏమవుతుందో. ఇంకా టికెట్స్ చూస్తే అయితే వస్తున్నాయా ట్విట్టర్లోనా? ఎట్లుందంట? ఫస్ట్ హాఫ్ అయిందా ఇప్పుడే? ఆఫ్టర్ 20 minutes ఈ హీరో రివీల్ చేయొద్దు. ఓకే గాయ్స్, ఏం చదవట్లేదు. ఇంకోటి ఏంటి అంటే ఏదైనా మూవీ రిలీజ్ అయింది అనుకో, మహర్షి ఒక డే మొత్తం ట్విట్టర్ ఓపెన్ చేయడు ఆ మూవీ చూసేదాకా. ఎందుకంటే మళ్ళీ ట్విట్టర్లో మొత్తం రివ్యూస్ వచ్చేస్తాయి, సినిమా క్లిప్స్ కూడా పెడతాడు. నాకు ఇక ఇంట్రెస్ట్ ఉండదు చూడడానికి. అయినా అది వెళ్ళిపోతుంది కదా, అంత మంచిగా అనిపించదు వెళ్ళి కూర్చుంటే, ఎందుకంటే అన్ని సీన్స్ వస్తుంటాయి అనేసి ఆ థ్రిల్ ఉండదని ఓపెన్ చేయడు.
సో ఇప్పుడైతే క్లోజ్ చేసేసి ట్విట్టర్ మళ్ళీ రేపు మూవీ చూసాక ఎల్లుండి ఓపెన్ చేయి. ఓకే, ఇదైతే మేము ఈరోజు డేట్ ఎంతరా? జూన్ 3rd అయితే ఇది రికార్డ్ చేస్తున్నాం. ఐ డోంట్ నో మేము ఎప్పుడు పెడతామో కూడా మాకే తెలీదు. హోప్ఫుల్లీ తొందరలోనే మంచిగా టైం కుదిరితే 1-2 డేస్లోనే పెడతాము, కానీ లేదంటే మేబీ వీకెండ్. యా గైస్, ఐ థింక్ దట్స్ ఇట్. యా మ్యాక్స్ ఆల్రెడీ 10:30 అయిపోయింది, 11 అయ్యేకి వస్తుంది. ఇంకా వెళ్ళేసి మంచిగా కొద్దిసేపు నోటిఫికేషన్స్ ఏమన్నా ఉంటే ఫోనే చూడలేదు. సో నోటిఫికేషన్ ఏమన్నా ఉంటే అన్నీ క్లియర్ చేసేసి చూసేసి ఏమైనా రిప్లైస్ ఉంటే ఇచ్చేసి ఇక పడుకునేదే అంతే. ఇంకా టుమారో మార్నింగ్ అరౌండ్ మళ్ళీ 7:30 అలా లేచేసి ఇంకా డే మళ్ళీ స్టార్ట్ అనమాట. సో ఈ మధ్యలో దొరికేదే కొంచెం మీ టైం, అందులో కూడా మేము కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేసేసాము. సో ఐ డోంట్ నో, బట్ ఇట్స్ ఓకే, మంచిగానే ఉంది. మనకి ఏదైనా ఒక వర్క్ నచ్చి చేస్తే అది, నాకు అయితే నేను ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ నచ్చి చేస్తే నాకు అది పెద్ద కష్టం అనిపించదు. అది నాకు నచ్చకోకుండా ఎవరైనా బలవంతంగా పుష్ చేస్తే నాకు చాలా చిన్న వర్క్ అయినా కానీ చాలా కష్టంగా అనిపిస్తుంది. సో దిస్ కంటెంట్ క్రియేషన్ ఐ లైక్ ఇట్. సో నాకైతే పెద్దగా ప్రాబ్లమ్స్ అయితే ఏమీ అనిపించట్లేదు. అండ్ ఐ లవ్, ఒకవేళ ప్రాబ్లమ్స్ వచ్చినా ఐ లవ్ దట్ ప్రాబ్లమ్స్ అనమాట. ఐ లవ్ దోస్ ప్రాబ్లమ్స్. ఓకే గైస్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇది జస్ట్ ఒక షార్ట్ లాగ్. నేను అంటే ఎందుకంటే ఇంత షార్ట్ లాగ్స్ చేస్తున్నానంటే ఏదో నా, ఇప్పుడు చాలామంది అడిగారు మీరు ఏం చేస్తుంటారు, ఎట్లా ఉంటారు ఏంటి అనేది. సో ఏదో నాకైనంతలో నేను చూపిద్దాము నా రొటీన్స్ ఏంటి, నా డే ఎలా ఉంటుంది అనేసి. సో చిన్నగా నేను కొంచెం అలవాటు చేసుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఈ వ్లాగింగ్ కూడా చాలా కొత్త అనమాట, ఎలా ఏంటి అనేసి. ఒక 1-2 months అయిపోతే, అంటే ఇంతవరకు నేను చేసిన వీడియోస్ అన్నీ కూర్చొని ఏదైనా ఒక సబ్జెక్ట్ గురించి మాట్లాడిందే తప్పితే నేను వ్లాగ్స్ అనేది అసలు చేయలేదు అనుకో, వ్లాగ్స్ చేయలేదు నేను. సో మేబీ ఇన్ దిస్ ఈ డీజే ఆస్మో వచ్చాక నేను ఇవంతా స్టార్ట్ చేస్తున్నాను అనమాట. కొంచెం నాకు ఎందుకంటే ఫోన్లో తీస్తుంటే ఏంటంటే బాగా స్టోరేజ్ ఇష్యూస్ వస్తాయి అనమాట. ఎందుకంటే చాలా ఫోన్లో మేము ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్కి షూట్ చేసుకొని ఉంటాం, అది ఇది. మళ్ళీ యూట్యూబ్ కోసం కావాలన్నా ఒక 5 GB టు అరౌండ్ 7 GB కావాలా. సో అంత స్టోరేజ్ కావాలంటే స్టోరేజ్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి అనేసి Pocket 3 తీసుకున్నాము. సో ఇదైతే ఇంకా అప్లికేషన్ అండ్ హ్యాండ్లింగ్ కూడా చాలా ఈజీగా ఉండదు అనమాట. ఇలా పట్టుకొని ఫింగర్స్ నొప్పియడము అంత చాలా ఉంటుంది. మెయిన్ దానికి మళ్ళీ ఒక స్టాండ్ యూస్ చేయాలా ఇవంతా. సో అందుకనే నేను ఆ Pocket 3 వచ్చాక బ్లాగింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో అందుకే ఇవి వచ్చాకనే నేను బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నా. బిగినర్స్ మాత్రం ఏం కొనొద్దు, ఏం కొనకుండా స్టార్ట్ చేసి ఒక మైల్‌స్టోన్ వచ్చాక ఇన్వెస్ట్మెంట్ చేయాలి. సో మనం స్టార్ట్ చేయడమే ఇందులో కాకోకుండా ఒక 25,000 to 30,000 వచ్చి మీరు కొంచెం సెటిల్ అయ్యారు, స్టేబుల్ ఉన్నారు అని తెలిసాకనే మీకు ఓకే ఇందులో నేను కన్సిస్టెంట్గా ఉండాలి. డబ్బులు లేదు, ఫాలోవర్స్ 25K to 30K ఫాలోవర్స్ వచ్చాక మనం కొంచెం స్టేబుల్గా ఉన్నాం, ఓకే ఇది కొంచెం మనము ఏదో జస్ట్ టైంపాస్కి కాకుండా కొంచెం ప్యాషనేట్గా తీసుకుంటున్నాం అన్నప్పుడే మీరు స్టార్ట్ చేయండి. సో దట్ వర్త్ ఉంటుంది ఏదైనా కొనుక్కొని చేసా కానీ. సో ఇప్పుడైతే నేను ఇక్కడ పట్టుకొని చేస్తున్నా, నాకు ఎంతసేపు చేస్తున్నా కానీ నాకు స్టోరేజ్ ఇష్యూస్ రావు అండ్ ఎడిటింగ్ కూడా ఈజీ ఉంటుంది. సో ఎందుకనేసి ఇంకా డే వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. సో హోప్ఫుల్లీ ఇంకా నెక్స్ట్ నా మార్నింగ్ రొటీన్స్, ఈవినింగ్ ఏం తింటాను, ఎలా ఉంటాను, ఇంకా అవన్నీ చాలా చూపిస్తాను అండ్ డైలీ బేసిస్ కూడా. యప్, ఐ థింక్ దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకేమైనా ఉన్నాయా? సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి గైస్. యా చెప్తున్నాడు, ఊరికే చూసేసి వెళ్ళిపోద్దండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఇంట్రెస్ట్ చూపిస్తేనే మాకు డైలీ బేసిస్లో వ్లాగ్స్ తీయడానికి ఇవంతా ఏమేమి చేయాలా అనేసి ఇంకా మంచిగా ఫోకస్ చేస్తామన్నమాట. సో ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. దట్స్ ఇట్ ఫర్ టుడే. హోప్ సీ యూ ఇన్ నెక్స్ట్ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.